పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే చెద్దలవాడ అరవిందబాబు ఆకస్మిక తనిఖీ చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు కోటప్పకొండలో ప్రసాదాలు, అన్నప్రసాదాల గురించి అసత్య ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో తనిఖీలు చేపట్టారు. లడ్డూ, అరిసె ప్రసాదాల తయారీ కేంద్రాన్ని తనిఖీ చేసి ప్రసాదాల తయారీలో నాణ్యత, పరిశుభ్రత, భక్తులకు సమయానికి అందేలా చూడాలని అధికారులకు సూచించారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఎమ్మెల్యే అరవిందబాబు ఆదేశించారు. రాష్ట్రం మొత్తం మీద కూడా మహాశివరాత్రి పండుగ ఇక్కడ జరిగినట్టు ఎక్కడ జరగదు. ఇంతమంది భక్తులు ఎక్కడ కూడా రారు. ఇన్ని లక్షల మంది భక్తులు ఎక్కడ కూడా రావడం ఉండదు కాబట్టి మరి ఇక్కడ చాలా ఘనంగా చేయాలి. ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ సమస్య లేకుండా, తాగునీటికి సమస్య లేకుండా, కరెంటుకి ఇబ్బంది లేకుండా చేస్తా ఉన్నాం. ఇంతకుముందు కరెంటు ప్రాబ్లం ఉండేది కొండ మీద, కానీ ఇప్పుడు కరెంటు ప్రాబ్లం లేకుండా, షార్ట్ సర్క్యూట్ అవడానికి వీలు లేకుండా మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి బ్రేకర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే కొండ మీద కరెంట్ అనేది పోదు. తాగునీరికి కానీ, రెగ్యులర్ వాడే వాటర్ కానీ ఎక్కడ సమస్య లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. మరి లడ్డూ ప్రసాదం కూడా ఎంతో క్వాలిటీ ఉంది. మరి క్వాలిటీని కూడా రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటాను. నేను లడ్డు తింటాను రోజు, అరిసి కూడా తింటూ ఉంటాం కాబట్టి ప్రసాదం కూడా చాలా చక్కగా ఉంది. ఎక్కడ కూడా ఏర్పాట్లో మరి వెనక్కి తగ్గకుండా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా నర్సాపేట పట్టణానికి మనకి క్రిటికల్ కేర్ యూనిట్ ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది 20 కోట్ల నిధులతోటి. దాన్ని ఆల్రెడీ స్టార్ట్ చేశాం. అందుకని హెల్త్ మినిస్టర్ గారు మన దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వచ్చే నెలలో సంక్రాంతి అయిన తర్వాత వారు ఇక్కడ వచ్చి శంకుస్థాపన చేస్తామని చెప్పడం జరిగింది. మరి క్రిటికల్ కేర్ యూనిట్కి 20 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద కూడా